ఇసాబ్గోల్ వల్ల కలిగే 15 బెనిఫిట్స్. సాధారణంగా మనం పొట్టు, తొక్క లేదా పీల్ని పారేస్తుంటాము. కానీ ఈ తొక్క లేదా పొట్టు మానవాళికి ఒక వరం అని మీకు తెలుసా? ప్రకృతి మనకిచ్చిన అత్యంత అద్భుతమైన వాటిలో ఈ ఇసాబ్గోల్ ఒకటి. చాలా చోట్ల దీనిని సూపర్ ఫుడ్ లేదా సూపర్ మెడిసిన్ అని కూడా అంటారు. ఇది న్యాచురల్. దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, మరియు మనకి చాలా హెల్దీ. నిజంగా చెప్పాలంటే ఇదొక వరం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే దీనివల్ల అక్షరాల 15 బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు షాక్ అవుతారు మరియు ఆశ్చర్యపోతారు. ఈ రోజు వరకు మీకు ఇసాబ్గోల్ అంటే ఏమిటో తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటారు. కాకపోతే వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే బెనిఫిట్ నెంబర్ 6, 11, 15 చాలా ఇంపార్టెంట్. అలాగే వీడియో పూర్తిగా చూస్తే దీన్ని ఎలా ఉపయోగించాలో, ఎంత పరిమాణంలో మరియు ఏ సమస్యలకు ఉపయోగించాలో కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇసాబ్గోల్తో మీ ఆరోగ్యాన్ని మార్చేసే వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఒక న్యాచురల్ ప్లాంట్, దీన్ని మన దేశంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఆంగ్లంలో దీన్ని సిలియం హస్క్ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో దీన్ని అశ్వకర్ణ అంటారు. వాడుక భాషలో సైలియం పొట్టు లేదా ఇసాబ్గోల్ పొట్టు అని అంటారు. ఇక బెనిఫిట్స్లోకి వెళ్తే, నెంబర్ 1, మలబద్ధకం. 100 రకాల వ్యాధులకి కారణం మలబద్ధకం. అలాంటి సమస్యను మీకు దూరంగా ఉంచడానికి ఈ సైలియం పొట్టు చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఇన్సాల్యుబుల్ మరియు సాల్యుబుల్ ఫైబర్స్ రెండూ ఉంటాయి కాబట్టి ఇది పవర్ఫుల్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. అలాగే మన మలాన్ని మృదువుగా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఫైబర్ మలాన్ని మృదువుగా చేస్తుంది కాబట్టి ఇది సులభంగా బయటికి వెళ్ళి ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది. కాకపోతే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది వీడియో చివర్లో తెలుసుకుందాం. కానీ ప్రస్తుతానికి ఈ సమయంలో తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే, మీరు దానిని ఆహారంతో తీసుకుంటుంటే దానిని అలా తీసుకోకండి. రాత్రిపూట పడుకునే 1 గంట ముందు గోరువెచ్చని నీటితో, ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటే ఆవు పాలతో కూడా తీసుకోవచ్చు. మీరు దీన్ని తీసుకుంటే పుష్కలంగా నీరు త్రాగాలి. 1 టీ స్పూన్ తీసుకుంటే మీరు రోజుకు కనీసం 1 నుండి 2 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. నెంబర్ 2, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గడానికి మీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, కానీ ఈ ఇసాబ్గోల్ని మాత్రం ఉపయోగించి ఉండరు. ఒకవేళ మీరు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటే ఇసాబ్గోల్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అద్భుతంగా సహాయపడుతుంది. దీనికి కారణం ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్. ఒకవేళ మీరు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు 10 గ్రాముల ఇసాబ్గోల్ని 2 గ్లాసుల వాటర్తో కలిపి తీసుకోవచ్చు. నెంబర్ 3, హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గిస్తుంది. కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ల సంఖ్య ఏ రేంజ్లో పెరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హార్ట్ అటాక్లోని ప్రధాన కారణం మన బ్లడ్లో ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. కానీ ఇది ఈ ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది. హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ డిసీజ్లను ప్రివెంట్ చేస్తుంది. 1 లేదు 2 టీ స్పూన్ల ఇసాబ్గోల్ని 2 గ్లాసుల గోరువెచ్చని వాటర్తో కలిపి పడుకునే ముందు తాగొచ్చు. దీనివల్ల మీ దిల్ ఖుష్ అయిపోతుంది. ఇంకా ఇలాంటి న్యాచురల్ టిప్స్ మీ వరకు తీసుకురావడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మీరు అంతే ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 4, బరువు తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు ఉండే అనవసర క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల క్యాలరీలు కూడా తగ్గుతాయి. కాబట్టి ఒకవేళ మీరు వెయిట్ లాస్ లేదా ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే లంచ్ కి అరగంట ముందు ఇసాబ్గోల్ ని తీసుకోండి. అరగంట ముందు తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ని అందిస్తుంది. దీనివల్ల మీరు అధికంగా తినకుండా కూడా ఉంటారు. నెంబర్ 5,
గ్యాస్ట్రిక్ని తొలగిస్తుంది. మన పూర్తి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హెల్త్కి ఇసాబ్గోల్లో చాలా మంచిది. దీనివల్ల గ్యాస్ట్రిక్, అసిడిటీ, హార్ట్ బర్నింగ్ వంటి సమస్యలను ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఎందుకంటే యాసిడ్ని అబ్జర్వ్ చేసే గుణాలు ఉంటాయి. ఎలాంటి జీర్ణ సమస్యలు, ఎలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలైనా ఇది దూరం చేస్తుంది. అలాగే స్టమక్కి ఒక లేయర్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల స్టమక్ అల్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి మీరు ఎలాంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నా 1 టీ స్పూన్ ఇసాబ్గోల్ని మజ్జిగలో కలిపి మధ్యాహ్నం పూట తీసుకోండి. ఒకవేళ ఈ వీడియో వల్ల మీకు 0.1% అయినా బెనిఫిట్ అనిపిస్తే కింద ఉన్న లైక్ బటన్ పైన క్లిక్ చేయండి. లేదనిపిస్తే లైట్ తీసుకోండి, కానీ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ మాత్రం లైట్ తీసుకోకండి. ఎందుకంటే వీడియోలో చెప్పేదాన్ని ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్లో ఎన్నో మిరాకిల్స్ని చూస్తారు. ఈ 10-20 రూపాయలకు లభించే ఇసాబ్గోల్ మీ జీవితానికి వాల్యూ యాడ్ చేస్తుంది. లక్షల రూపాయలు సేవ్ చేసే రోగాలను మీ నుండి దూరంగా ఉంచుతుంది. నెంబర్ 6, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఇసాబ్గోల్ మన కడుపుకి ఒక వరంలాగా పనిచేస్తుంది. ఒకవేళ కడుపు నొప్పి ఉన్న ఆహారం సరిగా అరగకపోయినా ఇది సహజంగా వాటిని దూరం చేస్తుంది. సగం రోగాలకు కారణం మన కడుపులో ఉండే హీట్ కారణం. కానీ దీంట్లో ఉండే కూలింగ్ ఏజెంట్స్ కడుపులో ఉన్న హీట్ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ గట్టిగా గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది. దీనివల్ల మన మెటబాలిక్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసి జీర్ణాశయాన్ని మరింత మెరుగుపరుస్తుంది. IBS అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, IBD అంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను నివారిస్తుంది. కాబట్టి కడుపుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా 1 గ్లాస్ నార్మల్ వాటర్లో 1 టీ స్పూన్ ఇసాబ్గోల్ కలుపుకొని రాత్రి పడుకునే ముందు తాగండి. నెంబర్ 7, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇసాబ్గోల్ మన శరీరంలో గ్లూకోజ్ బ్రేక్ డౌన్ని నెమ్మదిస్తుంది, ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇది డయాబెటీస్తో బాధపడే వారికి చాలా మంచిది. ఒకవేళ మీరు బ్లడ్ షుగర్ని ఇసాబ్గోల్ వేసి కంట్రోల్ చేయాలి అనుకుంటే గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ ఇసాబ్గోల్ కలుపుకొని తిన్న తర్వాత మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట తీసుకోండి. నెంబర్ 8, రెక్టల్ సమస్యలను దూరం చేస్తుంది. ఎలాంటి రెక్టల్ సమస్యలు ఉన్నా, అంటే పైల్స్, ఫిషర్, ఫిస్టులా లేదా ఎలాంటి రెక్టల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇది వారికి చాలా ముఖ్యం. ఎందుకంటే దీంట్లో న్యాచురల్ లూబ్రికేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనివల్ల రెక్టల్ సమస్యలకి న్యాచురల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అలాగే దీంట్లో ఉండే కూలింగ్ ఏజెంట్స్ రెక్టల్ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. వీడియో మొదట్లో చెప్పినట్లు మోషన్ సరిగ్గా లేని వారికి ఇది అలాగే డయేరియా ప్రాబ్లమ్స్ని కూడా దూరం చేస్తుంది. ఎందుకంటే దీంట్లో యాంటీ డయేరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు విరోచనాలతో బాధపడుతుంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి. దాంతోపాటు ఇసాబ్గోల్ను పెరుగుతో కలిపి తీసుకోండి. నెంబర్ 9, సెరటోనిన్ లెవెల్స్ పెంచుతుంది. స్ట్రెస్ హార్మోన్ అని పిలువబడే కార్టిసాల్ని బ్యాలెన్స్ చేయడానికి సెరటోనిన్ అనే హార్మోన్ చాలా అవసరం. 95% సెరటోనిన్ ప్రొడక్షన్ మన గట్లోనే జరుగుతుంది. ఒకవేళ మన గట్ హెల్దీగా ఉంటే దీని ప్రొడక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడే కార్టిసాల్ లెవెల్స్ తగ్గి స్ట్రెస్ దూరం అవుతుంది. గట్ హెల్త్ని కాపాడటానికి ఇసాబ్గోల్ అద్భుతంగా పనిచేస్తుంది. నెంబర్ 10, ఎనర్జీ పెంచుతుంది. ఇసాబ్గోల్ ఎనర్జీ మరియు స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది. ఎవరైతే ఎప్పుడూ నీరసంగా బలహీనంగా ఉంటారో అలాంటి వారికి ఇది ఎనర్జీని అందిస్తుంది. ఒకవేళ మీరు ఎల్లప్పుడూ ఎనర్జెటిక్గా బలంగా ఉండాలనుకుంటే దీన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. 11th పాయింట్ చాలా ముఖ్యమని చెప్పాను కదా, ఇదే జాగ్రత్తగా వినండి. నెంబర్ 11, మహిళలకు మేలు చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య అక్కడితో ఆగిపోవట్లేదు, రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. అలాంటి వారికి కూడా
ఈ ఇసాబ్గోల్ చక్కగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది స్త్రీ సమస్యలను కూడా తగ్గిస్తుంది. చాలా మంది మహిళలు అధిక రక్తస్రావం మరియు వైట్ డిశ్చార్జ్తో బాధపడుతూ ఉంటారు. ఇసాబ్గోల్ వాటిని కూడా పరిష్కరిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇలా బాధపడుతుంటే దీన్ని మీ డైట్లో చేర్చుకోండి. నెంబర్ 12, చర్మాన్ని రక్షిస్తుంది. మన డైట్లో ఫైబర్ సరిగ్గా ఉంటే అది అనేక చర్మ సమస్యల నుండి కూడా మనల్ని రక్షిస్తుంది. ఇది చర్మ రంగును కూడా పెంచుతుంది మరియు మెరుపును కూడా తెస్తుంది. ఇందాక చెప్పినట్లు ఈ ఇసాబ్గోల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మీ చర్మాన్ని కూడా కాపాడుతుంది. నెంబర్ 13, అల్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. అల్సర్స్కి ప్రధాన కారణం మన కడుపులో ఉండే మ్యూకస్ లేయర్ దెబ్బతినడం. మన స్టమక్లో ఉండే మ్యూకస్ లేయర్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. హైపర్ అసిడిటీ లేదా ఏదైనా రకమైన అల్సర్ నుండి మనల్ని రక్షిస్తుంది. నెంబర్ 14, ఫ్యాటీ లివర్ ప్రివెంట్ చేస్తుంది. ఇది లివర్కి ఒక వరంలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్న వారికి సహాయపడుతుంది. అలాగే శరీరం నుండి టాక్సిన్స్ని తొలగిస్తుంది. ఈ బెనిఫిట్స్ని అందించే డైటరీ ఫైబర్ మనకి ఈ ఇసాబ్గోల్లో లభిస్తుంది. నెంబర్ 15, క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది. ఇసాబ్గోల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కోలోరెక్టల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన ఏషియన్ కంట్రీస్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆహారంలో ఫైబర్ లేకపోవడం. స్త్రీలైతే 21 నుండి 25 గ్రాముల ఫైబర్, పురుషులైతే 30 నుండి 38 గ్రాముల ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం మనం తీసుకునే ఆహారంలో మనకి 15 గ్రాముల ఫైబర్ మాత్రమే లభిస్తుంది. మనం ఫైబర్ పుష్కలంగా తీసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ నివారించవచ్చు. ఇసాబ్గోల్లో ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు దీనివల్ల లభించే 15 బెనిఫిట్స్ని చూశారు. ఈ 15 బెనిఫిట్స్లో మీకు ఏది ఎక్కువగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగాన్ని తెలుసుకుందాం. అంటే దీన్ని ఉపయోగించే ముందు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు. ముందుగా ఇది మరే ఇతర ఫుడ్తోనూ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయదు. కాబట్టి మీరు దీన్ని ఏ ఫుడ్తో అయినా తీసుకోవచ్చు, ఎటువంటి హాని చేయదు. రెండవది, కావాలంటే మీరు 1 నెల పాటు దీన్ని నిరంతరం తీసుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని 7 రోజులు తీసుకోవచ్చు లేదా ఆ తర్వాత 3 రోజులు మాత్రమే తీసుకోవచ్చు. మీరు గుర్తుంచుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే మీరు దీన్ని తీసుకునేటప్పుడు మీరు పుష్కలంగా నీరు త్రాగాలి. కాబట్టి ఖచ్చితంగా వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవాలనుకుంటే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము గత 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను నివారించాము. 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదకు వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.